రైట్ ఓకే ఇష్టన్నా అదా ఫుల్ చల్లాను ఇట్లా చెప్పినన్నా ఓకే వచ్చేయ్యా సాధిద్దాం సాధిద్దాం అమరవీరుల ఆశయాలను సాధిద్దాం 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 అమరవీరుల ఆశయాలను సాధిద్దాం 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 అమరవీరుల ఆశయాలను సాధిద్దాం జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ 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 తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్ సాధిద్దాం సాధిద్దాం అమరవీరుల ఆశయాలను సాధిద్దాం 100 కుటుంబాలని బలి తీసుకుంటాము ఈ అమరవీరుల సుఖం నుంచి మేము ఎస్టీ కమిషనర్ దగ్గర మా భూముల సమస్య మీద గత 278, 279, 275 ఈ 3 సర్వే నెంబర్లో మాకు సుమారు 30 నుంచి 40 ఎకరాల భూమి ఉంటుంది. ఈ భూమి కోసం ఇక్కడ ఎంఆర్ఓ గారికి దరఖాస్తు పెట్టుకొని ఈ ఎంఆర్ఓ గారు ఇక్కడ పట్టించుకోకపోతే మేము ఎస్టీ కమిషనర్ దగ్గర పోయినాం హైదరాబాద్. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లెటర్లు కూడా ఇక్కడ కలెక్టర్ ఆర్టీఓ ఎంఆర్ఓ గారు వీళ్ళు పట్టించుకోకపోతే మేము న్యూఢిల్లీ నేషనల్ కమిషనర్ దగ్గర కూడా పోయి మా దరఖాస్తు పెట్టుకున్నాం. 2016లో గతంలో సర్వే చేసి మా భూమి డిక్లేర్గా ప్రమోద్ రెడ్డి గారు కొన్న భూమి కాకుండా ఎగస్ట్రా భూమి ఉందని ఇక్కడ ఎంఆర్ఓ గారు లెటర్ ఇచ్చారు. అదే విషయంపై మళ్ళీ మేము మా భూమి మీద మేము పోతే మీకు భూములు ఏడవున్నాయి మిమ్మల్ని చంపేస్తాం మీరు మాత్రం ఇటు మా భూములకెళ్ళి రావద్దని మేము భూమి మీద పోతే మా భూముల మీద ప్రమోద్ రెడ్డి కన్నా ఎక్కువ భయం మా పోలీసు వాళ్ళతో భయం అవుతుంది. ఓన్లీ ట్రెస్ పాస్ కేసులు పెట్టుకుంటూ భూమి విచారణ చేయకుండా కాగితాలు పరిశీలించకుండా ట్రెస్ పాస్ కేసులు పెడతారు. మమ్మల్ని భయపడ మీ మీద పీడీ యాక్ట్ అవుతుంది, మీ మీద రౌడీ షీటర్ అవుతుంది. బిడ్డ చత్తర్రా కోట్ల భూమి మీ కాడ ఎక్కడ మా కాడ కొన్నప్పుడు వాళ్ళకు ఉంటుంది. కొన్న భూమి ఎంతనో మిగులు భూమి ఎంత ఉన్నది ఆడ. మేము 279లో ఎంత భూమి అమ్మనో అంత తీసుకోమంటాను, 278లో ఎంత కొన్నాడో అంత తీసుకోమంటాను, 275లో ఎంత కొన్నాడో అంత తీసుకోమంటాను. వేరే నెంబర్లు వేరే రైతులకు పైసలు ఇచ్చుకుంటూ వాళ్ళకి సంబంధం లేని భూములను డాక్యుమెంట్ తయారు చేసుకొని ఈ భూములు మీ కావు, మీ పేరు మీద రికార్డు లేవు. మా భూములు మా తాతల ముత్తాన 1970 నుంచి మా పేరు మీద రికార్డులు ఉంటుంది. మాకు పట్టా పాస్బుక్ ఇష్యూ చేయరు ఈ రెవెన్యూ. వారు 5 గుంటలు కొన్నా, 3 గుంటలు కొన్నా, 10 గుంటలు కొన్నా, ఎకరం కొన్నా బరాబర్ ఆ రోజే పాస్బుక్ ఇష్యూ అవుతుంది. మేము అమ్మిన భూమికి ఆయనకు పాస్బుక్ ఇష్యూ చేసినప్పుడు మాకున్న భూములు మొత్తం మాకు పాస్బుక్ ఇష్యూ చేయవచ్చు కదా. ఆయన కొన్న మా 10 ఎకరాల భూమి ఉంటే ఆయన కొంటే ఒక 2 ఎకరాలకు పాస్బుక్ ఉంటుంది. మా 8 ఎకరాల పాస్బుక్ ఉండదు, రికార్డులోనే ఉంటాం. పోలీస్ వ్యవస్థ మీకు పాస్బుక్ లేదు కదా. వానికి 2 ఎకరాలు పాస్బుక్ చేసినప్పుడు మాకు ఆ రోజు పాస్బుక్ ఏంటి చేయలేదు. మీ అన్నదమ్ముల కుటుంబం మీ 10 కుటుంబాలు మీరు డీటెయిల్గా ఎవరి భూములు వాళ్ళు గట్టి పెట్టుకొని మా గొడవలో సందులో విరికి ఈ ప్రమోద్ రెడ్డి గారు 1 ఎకరం ₹1,00,000 50లో కొని ఇలా అక్కడ ఇల్వగల్ల భూములు అయినాయి. బుక్కేసీను కౌన్సిలర్ అయ్యి నా మీద దాడికి చేస్తాడు, నా మీద పైసలకు చేస్తాడు. నా వన్నే మర్డర్ ప్లాన్ చేసిరు. గత 6 నెలల క్రితం నా మీద తలకాయ మీద కొట్టి పారిపోయారు. ఆ కేసు కూడా మేము ఎస్పీ దగ్గర, డిఎస్పీ దగ్గర, ఎస్ఐ దగ్గర ఇస్తే నువ్వే మందు దాగి పట్టేట్టు ఉన్నావు సీను. అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు 10 సంవత్సరాలు మెడల మీద కాలు పెట్టి మా భూములు కబ్జా చేసుకొని మమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టిరు. అమరవీరులు మరణిస్తేనే వాళ్ళకు ఇవాళ తెలంగాణ వచ్చింది. 10 సంవత్సరాలు అయింది అమరవీరు తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది, కానీ మా గిరిజన బిడ్డల నమ్మడాలకు స్వాతంత్రం రాలే, మా భూమికి స్వాతంత్రం రాలే. నేను గత 10 సంవత్సరాల నుంచి కాదు 2012 నుంచి అంటే 14 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. నేను 10వ వార్డు కౌన్సిలర్ని. నాకే ఇంత సమస్య ఉందంటే పేద ప్రజలకు సామాన్య ప్రజలకు ఎంత సమస్య ఉందో గుర్తించాలా. మీడియా మిత్రులకు ఈ కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డికి ఈ ముచ్చట చెప్పుకుంటానన్నా. ఇక్కడ చాలా అనేక సమస్యలు ఉన్నామన్నా. మహబూబాబాద్ అంటేనే పోరాట గడ్డ అంటాను, కానీ పోరాటోళ్ళకి ఈ పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ అనేక ఇబ్బంది పెట్టి ఒత్తి పెడతానన్నా. రేవంత్ అన్న నువ్వే ఈ విషయాన్ని కొంచెం చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలన్నా.